నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ హరిప్రియ, హీలియో లైఫ్ టీచర్. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి. మ్యామ్, చాలా వరకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఈ బాగా ఎక్కువగా మనీ ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటారు. అసలు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? వాటి నుంచి ఎలా బయటపడాలి? నేను ఒక స్టోరీ చెప్తా. ఒక అమ్మాయి కాలేజ్ చదువుతుంది అండ్ సింగిల్ పేరెంట్, ఫాదర్ లేరు. సో వాళ్ళ అమ్మ కష్టపడి పనిచేయడం చూస్తూ వస్తుంది అండ్ వాళ్ళ అమ్మ అంత కష్టపడుతోంది కదా అని చెప్పి పాపం తిను కోరికలు అన్నీ, డిజైర్స్ అన్నీ పిల్లలకు ఉంటాయి కదా, అన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అలా కష్టపడి బాగా చదువుకొని టాప్ యూనివర్సిటీలో మెరిట్లో సీట్ వస్తుంది. కాకపోతే వేరే కంట్రీకి వెళ్ళాలి. ఆ కంట్రీలో క్లైమేట్ ఏమో చాలా చల్ల క్లైమేట్ అనమాట. పాపం ఇలాగే షాపింగ్ తీసుకెళ్తుంది వాళ్ళ అమ్మ. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక జాకెట్ చూస్తుంది. జాకెట్ చూస్తే ట్యాగ్ చూస్తుంది, ప్రైస్ ట్యాగ్. అమ్మో ఇంత తీసుకోవాలని ఉంటుంది, చాలా ఇష్టపడుతుంది. తర్వాత ఇప్పుడు అక్కడ క్లైమేట్కి అదే కరెక్ట్ జాకెట్, అన్నీ ఉంటాయి. కానీ ప్రైస్ ట్యాగ్ చూసి అమ్మో పాపం మమ్మీ కష్టపడాలి, డబ్బులు లేవు, ఎందుకులే వదిలేస్తుంది. అయితే వీళ్ళ మమ్మీ నోటీస్ చేస్తుంది ఈ అమ్మాయి. సరే ఎలాగో అలా ఆవిడ సమ్హౌ షీ విల్ అరేంజ్ మనీ, ఆ జాకెట్ కొని ఈ పాపకి వెళ్ళే ముందు ఇస్తుంది. సరే పాప వెళ్తుంది, అంతా అయిపోయింది, కంట్రీకి వెళ్తుంది. హాస్టల్ రూమ్కి వెళ్ళి చూసుకుంటే జాకెట్ కనిపించదు. సో ఆ జాకెట్ని క్యాబ్లో మర్చిపోయింది పాప. ఓకే. ఎందుకు అంటే డీప్ డౌన్ కాన్షియస్నెస్లో, మైండ్ సెట్లో ఆ పాప ఐ డిజర్వ్ దిస్ జాకెట్, అంటే నాకు ఈ జాకెట్ కొనుక్కునే హక్కు ఉంది, నేను ఇది సాధించగలను, నాకు ఏమంటారు గట్టిగా కావాలి ఇది అనే మైండ్ సెట్ లేదు ఆ పాపకి. డిజర్వబిలిటీ అనేది లేదు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇదే సేమ్ ఇంకొక అమ్మాయి లాటరీ టికెట్ కొనుక్కుంటుంది. ఓకే. అండ్ చాలా కష్టపడుతూ ఉంటుంది. అసలు ఆ లైఫ్ డిమాండ్స్ తట్టుకోలేక లాటరీ టికెట్ తీసుకుంటుంది. లక్కీగా లాటరీ వస్తుంది. లాటరీలో ఈ అమ్మాయి ఊహించిందని 10 రెట్ల అమౌంట్ వస్తుంది. లాటరీ రాగానే ఐ డోంట్ బిలీవ్ ఇట్, నేను నమ్మలేకపోతున్నా, నాకే వచ్చిందా అని అరుస్తుంటుంది. 1 వీక్లో హాస్పిటలైజ్ అయ్యి వచ్చింది మొత్తం ఖర్చు అయిపోతుంది. ఓకే. మన లైఫ్లో కూడా మన మైండ్లో ఏదైతే డబ్బుల గురించి ఆలోచిస్తామో, మనీ ఈజ్ ఎనర్జీ అంటారు. మనం ఏం ఎనర్జీ ఇస్తున్నాం మనీకి? భయమా, డౌటా, నాట్ డిజర్వింగ్? అందుకని మన దగ్గరికి మనీ రాదు, వచ్చినా ఉండదు, వచ్చినా ఇట్లా అన్నెసరీ వాటికి వెళ్ళిపోతుంటాయి. రాబరీ, థెఫ్ట్, మిస్ప్లేస్ అవ్వడం, హాస్పిటల్స్, వేస్ట్ వాటికి వెళ్ళిపోతుంటాం. సో మనీ కాన్షియస్నెస్ ఎప్పుడైతే బాగా పెంచుకుంటామో, చెప్పాము మన కంటైనర్, వెజల్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ అనేది గట్టిగా ఇట్లా యూనివర్స్ని గట్టిగా అడిగితే లోపల ఆ డిజర్వబిలిటీ ఫీల్ అవ్వాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్. ఎవరైనా ఇదే చెప్తారు. షారుఖ్ ఖాన్ ఫస్ట్ బాలీవుడ్ వెళ్ళినప్పుడు చాలా రిజెక్షన్ ఫేస్ చేశాడు. తను రోజు వెళ్ళి జూహు బీచ్కి వెళ్ళి ఐఎమ్ కింగ్ ఆఫ్ బాలీవుడ్ అనేవాడంట. ఐఎమ్ కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని. హీ వాజ్ రెడీ. లోపల అంత స్ట్రాంగ్గా నమ్మాడు తను. టుడే కింగ్ ఆఫ్ బాలీవుడ్. సో లోపల అంత నమ్మకం స్ట్రాంగ్గా ఉండాలి మనకి. షారుఖ్ ఖాన్ మూవీస్లో చూసినా కూడా ఆ సైన్ కనిపిస్తూ ఉంటుంది. ఎస్, ప్రతి సినిమాలో. ఎస్. ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ విత్ ఇన్ హిమ్. లోపల ఉంది కాబట్టి అవుట్ సైడ్ మొత్తం రిఫ్లెక్ట్ అయింది అది. వాట్ ఎవర్ ఈస్ దేర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్, హూ ఎవర్ ఈస్ దేర్, మనుషులు ఎలాంటి వాళ్ళు ఉన్నా, మన లైఫ్ ఎలా ఉన్నా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇన్నర్ వరల్డ్. ఒక అద్దంలాగా లైఫ్ మనకు చూపిస్తూ ఉంటుంది. నీ ఆలోచన ఇలా ఉంది,
నువ్వు కరెక్ట్ చేసుకో, నీ బిలీఫ్స్ ఇలా ఉన్నాయి, నువ్వు కరెక్ట్ చేసుకో. మన Yeah. ఆలోచనలు అన్నీ కూడాను పాజిటివ్ వేలో ఉండాలి. యూనివర్స్ ఎప్పుడు ఇవ్వడానికి రెడీ ఉంటుంది. మనం రెడీ ఉన్నామా లేదా తీసుకోవడానికి? రెడీ ఉన్నామా లేదా, వచ్చిన దాన్ని కూడా ఎలా యాక్సెప్ట్ చేసాం, Yes, దాన్ని ఎట్లా exactly. దాంతో ఎట్లా జర్నీ చేసాం. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటారు? యూనివర్స్కి ఎలాంటి సైన్స్ పంపించాలంటారు మన వైపు నుంచి? అది పాజిటివ్ సైన్ అయ్యి ఉండాలి అంటున్నారు మీరు. ఆల్రెడీ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటేనే నెగిటివ్ సైన్. మరి అలాంటప్పుడు ఒక పాజిటివ్ సైన్ని మనం ఎలా పంపించగలుగుతాం? ఇప్పుడు ఆ క్రైసిస్ దేనివల్ల వచ్చింది అంటే మీరు ఏ ఎనర్జీతో మీరు ఆ మనీని అట్రాక్ట్ చేశారు, ఎంత నెగిటివ్ థింగ్స్ చేశారు. మళ్ళీ ఇక్కడ బూమరాంగే కదా అంతా. వాట్ గోస్ అవుట్, వాట్ యు గివ్ అవుట్ కమ్స్ బ్యాక్ టు యూ. మీరు ఏ ఎనర్జీ పెట్టారు ఆ మనీ తీసుకురావడానికి ఫస్ట్ థింగ్. తర్వాత మనీ రిలేటెడ్ ఏం ఎనర్జీ మీరు ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి, వేరే వాళ్ళని మనం డిస్రెస్పెక్ట్ చేస్తున్నా, వేరే వాళ్ళని టైం మనం తినేస్తున్నా రిలేషన్షిప్స్లో. ఎగ్జాంపుల్, ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ద ప్రాస్పెరిటీ. ఓకే. సో ప్రతి ఏరియా ఆఫ్ లైఫ్లో కాన్షియస్గా ఉండాలి మనం. ఒకరికి ఎప్పుడు నెగిటివ్ చేయకూడదు, Yes. ఒకరి దగ్గర నుంచి నెగిటివ్ తీసుకోకూడదు. ఎస్, ఓకే. ఇది. అండ్ ఒకవేళ మనీ వచ్చింది, చెప్పా కదా ఇందాక లాటరీ. సో అగైన్ ఏం థాట్స్, మీరు ఏం మైండ్ సెట్తో దాని చుట్టూతా ఏం మైండ్ సెట్ ఉన్నారు? భయంగా ఉన్నారా, డౌట్స్తో ఉన్నారా, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? మనీ అనేది మళ్ళీ మనకి ఇప్పుడు ఇండియాలో మనీ అంటే లక్ష్మీదేవి, డివినిటీ, గాడెస్. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీరు? అండ్ డర్టీ థింగ్స్కి యూజ్ చేస్తున్నారా? లిక్కర్ అండ్ అదర్ గ్యాంబ్లింగ్, అదర్ థింగ్స్కి వేర్ ఆర్ యూ స్పెండింగ్ ఇట్? దీన్ని కూడా మనం చూసుకోవాలి. Yes. మనం ఆ వచ్చిన మనీని ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఎనర్జీ కదా అంతా. ఓకే. సో స్పిరిచువాలిటీ, సైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ప్లే. ఇంత So, కేర్ఫుల్గా ఉండాలి. ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తున్నాయి అంటే ఫస్ట్ అవి ఎందుకు వచ్చాయో చూసుకొని Yeah. వాటి మీద వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయాలి. Okay. అలాంగ్ విత్ మెయిన్గా ఇప్పుడు మనం మామూలుగా బయట చూసుకుంటాము, వర్క్ రిలేటెడే చూసుకుంటాం. కొంచెం డీప్గా వెళ్ళాలి, మైండ్ సెట్కి, కాన్షియస్నెస్కి వెళ్ళాలి. కాన్షియస్ రూట్ కాజ్ నుంచి Root cause. ఆలోచించుకుంటూ రావాలి. ఓకే. ఎట్లా అంటే మనీ అనేది ఒక అబండెన్స్ అనేది ఒక ఓషన్ లాంటిది. ఇప్పుడు మిమ్మల్ని ఓషన్ ముందు నుంచొని మీ దగ్గర ఉన్న కంటైనర్, మీ చేతిలో ఏం కంటైనర్ ఉంది అనేది జస్ట్ విజువలైజ్ చేసి చూసుకోండి. మీ దగ్గర బకెట్ ఉందా, గిన్నె ఉందా, స్పూన్ ఉందా, ఆ బకెట్కి హోల్ ఉందా, లేకపోతే ఆ అబండెన్స్కి మీకు కనెక్షన్, ఇంటికే కనెక్షన్ పెట్టుకున్నారా, పైప్ లైన్ పెట్టుకున్నారా? వాట్ ఈస్ ద కంటైనర్ యు ఆర్ హోల్డింగ్ ఇన్సైడ్? ఓకే. ఇప్పుడు నీకు 5 lakhs ఇస్తే లేదా 1 crore ఇస్తే, కెన్ యూ హ్యాండిల్ ఇట్? ఆర్ యూ Yeah. రెడీ టు ఐ ఆమ్ రిసీవ్? రెడీ. ఎస్. కొంతమంది భయమేస్తుంది ఇలా. కొంతమందికి అసలు అమ్మ బాబా ఏం చేయాలో కూడా అర్థం కాదు. వచ్చి రాగానే వెళ్ళి ప్రాపర్టీ కొనేస్తాను నేను. అది యూ హ్యావ్ ఎ స్ట్రాటజీ అట్లా అన్నమాట. ఆర్ యూ ఈవెన్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ ఫస్ట్? ఎస్. అట్లా యూనివర్స్ ఈజ్ హ్యావింగ్ అబండెన్స్, ఇట్ ఈస్ రెడీ టు గివ్ యూ ఆల్సో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్.